వెల్కమ్ టు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్టూడెంట్ కొండలరావు ఉన్నాడు. సో హలో, హాయ్ కొండల్. యా, సో జస్ట్ నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో సింపుల్గా. మీరు ఏం చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, అండ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్? నా పేరు కొండలరావు సార్. నేను విశాఖపట్నంలోని ఒక వలసంపేట అనే చిన్న గ్రామం అది. 2019లో డిగ్రీ పూర్తి చేశాను, బీఎస్సీ కెమిస్ట్రీలో. బీఎస్సీ కెమిస్ట్రీయా? కెమిస్ట్రీ సార్. ఓకే, ఏమేమి ఆప్షనల్ సబ్జెక్ట్స్? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సార్. ఓకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కంప్యూటర్స్ లేదు? కంప్యూటర్స్ లేదు సార్. బీఎస్సీ ఎంపీసీ అనొచ్చా? ఎంపీసీ. ఓకే, అక్కడేనా? అక్కడే సార్, మా దగ్గరలోనే ఒక నర్సీపట్నం టౌన్లో. ఇప్పుడు లైక్ నీకు స్కూలింగ్ ఇంటర్మీడియట్ అంతా ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? నాది ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం సార్. డిగ్రీ ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో డిగ్రీ అయిపోయింది 19లో. మరి 19 నుంచి 24 మా దగ్గర 24లో జాయిన్ అయినావు. సో అరౌండ్ హౌ మెనీ మంత్స్ మా జర్నీలో ఉన్నావు నువ్వు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో? ఒక 11 months ఉన్నావు కదా. సో ఆ పీరియడ్ ఉంది కదా, ఎక్కడ అంటే ఏం చేసావు అంతకుముందు సార్? డిగ్రీ అయినాక మొన్నటి వరకు? డిగ్రీ అయిన తర్వాత నేను ఒక ఫార్మస్యూటికల్ ఒక ల్యాబొరేటరీలో వర్క్ చేశాను సార్, ఒక 3.5 years. ఫార్మసీలో. ఓకే, అక్కడ వర్క్ చేసి ఫస్ట్ కంపెనీ పేరు? డాక్టర్ రెడ్డిస్ అనే ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేశాను సార్. ఓకే, అక్కడ ఎంత ప్యాకేజు? అక్కడ ఫ్రెషర్గా నేను 1.7 జాయిన్ అయ్యాను స్టార్టింగ్లో. ఓకే, తర్వాత లాస్ట్ ఎగ్జిట్ అయ్యేటప్పటికి? తర్వాత ఆ కంపెనీ నుంచి హై కోసం వేరే కంపెనీ చేంజ్ అయ్యేటప్పుడు నాది 2.8 ప్యాకేజ్ ఉంది సార్. ఓకే, తర్వాత సాయి లైసెన్స్ అనే వేరే ఒక ల్యాబ్లో జాయిన్ అయ్యాను. అందులో నా ప్యాకేజ్ 3.8 LPA సార్. ఓకే, అక్కడ ఎన్ని రోజులు చేసావు? అక్కడ ఒక 1.5 years చేశాను. సో నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు బీఎస్సీ ఎంపీసీ చేసావు, అందులో ఆప్షనల్ కెమిస్ట్రీ ఉంది. సో ఫార్మసీ కంపెనీలో నీ రోల్ ఏంటి? కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మమ్మల్ని ల్యాబ్లో టెస్టింగ్ తీసుకుంటారు. టెస్టింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్లో తీసుకుంటారు అనమాట. సో లాస్ట్ శాలరీ ఈజ్ 3.8 LPS. సో అంటే ఆఫ్టర్ యూ వర్క్డ్ అరౌండ్ 3 to 4 years ఇన్ ఫార్మసీ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యి కదా. సో నేను అనేది ఏంటంటే, అప్పుడు ఆ జాబ్ చేస్తున్నావు, 3.8 అంటే మంచి శాలరీ. సో మళ్ళీ ఐటీ వైపు ఎట్లా ఎందుకు రావాలనుకున్నావు? అంటే నాకు ఐటీ మీద పెద్ద అవగాహన లేదు సార్. నేను విలేజ్లో ఉండేటప్పుడు. సో నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో కెమిస్ట్రీ ఒక ఉన్న అడ్వాంటేజ్తో నేను ఇక్కడ దాంతోనే ఆ రూట్లోకి వెళ్ళి ఉంటావు. కెరియర్ బాగుంటుందని నేను అటు పోయినా సార్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సినారియో వేరు ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన మా ఫ్రెండ్స్ వేరే ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. సో నాతో పాటుగానే వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేస్తారు అనమాట. నేను 3.5 years తర్వాత నా ప్యాకేజ్ ఎంత ఉందో వాళ్ళ ప్యాకేజ్ ఎర్నింగ్ డబుల్ ఉందన్నమాట. సో వెన్ కంపేర్ టు మై లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆటోమేటిక్గా ఉంటుంది. అది చూసిన తర్వాత అంటే నేను ఇక్కడ ఉంటే ఇట్లానే ఉంటానేమో, కొంచెం కెరియర్ గ్రోత్ చాలా తక్కువ ఉండేలా ఉందని మా మేనేజర్ని, సీనియర్స్ని చూసిన తర్వాత అర్థమైంది సార్. వాళ్ళని చూస్తే ఏం అర్థమైంది? వాళ్ళ శాలరీస్ కానీ, అంటే ఎక్స్పీరియన్స్ అయితే పెరుగుతుంది కానీ శాలరీస్ అయితే పెద్దగా లేవు సార్ వాళ్ళకి. ఓకే, వాళ్ళది ఒక 7-8 years ఎక్స్పీరియన్స్లో ఎంతవరకు వెళ్ళారు? ఆ 7-8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5.5-6 lakhs దగ్గరలోనే ఉన్నారు. అంటే 50-60 వేలు. ఇది ఆడియన్స్ అర్థం చేసుకోవాల్సింది. ఇది చాలామందికి ఇది ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ కొండలరావు, అంటే డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక 20,000తో స్టార్ట్ అయిన జాబు, ఐటీ జాబు, బ్యాంక్ జాబు, ఫార్మా జాబు, మార్కెటింగ్ జాబు, ఆర్ఎల్స్ ఏ జాబ్ అయినా కానీ ఒక 20,000 శాలరీతో స్టార్ట్ అయితే ఒక 5-6 సంవత్సరాలలో 20,000 శాలరీ తీసుకునే ఐటీ ఎంప్లాయీ విల్ టచ్ ఈజీగా 1,50,000, 2 లక్షలు పర్ మంత్ శాలరీ ఉంటే 1,00,000 నుంచి 1,50,000 అయినా ఉంటుంది. బట్ అదే ఫార్మా ఆర్ మార్కెటింగ్ ఆర్ వేరే బ్యాంక్ జాబ్ వాళ్ళది 50,000 to 60,000. అంటే శాలరీ గ్రోత్ వేరియన్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మనకి అనుభవంతోనే తెలుస్తుంది, ముందు ఎవరికి అర్థం కాదు ఇవన్నీ చెప్తుంటే. సో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీతో పాటు ఐటీ వైపు వెళ్ళిన వాళ్ళ శాలరీస్ ఎక్కడో lakhs రూపీస్కి వెళ్ళేసరికి మనం ఆ 50,000, 60,000లోనే ఉంటాము. సో అప్పుడు డెఫినెట్గా ప్రతిదానికి డబ్బు అవసరం ఉంటుంది కాబట్టిగా లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఉంటుంది. సో నీది ఎర్లీ స్టేజ్లో నువ్వు రియలైజ్ అయినావు కాబట్టి టర్న్ తీసుకున్నావు. సో ఇది ఎర్లీ స్టేజ్లో మనకేమనిపిస్తుంది, వాళ్ళు 20,000తో స్టార్ట్ చేశారు, నువ్వు 20,000తోనే స్టార్ట్ చేసింటావు, 15-20,000తో. సరే ఏముందిలే, నేను చదువుకున్న ఫీల్డే కదా, ఇందులో ఉండిపోతాను అనుకుంటావు. కానీ మనకి వెన్ వీ మీట్ దెమ్ ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 5 years, ఎవ్రీ మీటింగ్లో వాళ్ళ శాలరీస్ మారిపోతుంటాయి. సో అందరి శాలరీస్ కూడా బయటికి రావు.
వెన్ యు ఆర్ అంటే మీరు క్లోజ్ ఉంటేనే బయటకు వస్తుంది. సో అది 5 to 6 ఇయర్స్లో అయితే ఇక భయంకరమైన చేంజ్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం బ్యాక్ రావాలన్నా ఈ లోపల మ్యారేజ్ అయిపోయి పిల్లలు అంతా అయ్యేసరికి రాలేరు. కాబట్టి ఇది అందరూ గమనించాలి. ఈవెన్ దో ఎంబీఏ చదివిన వాళ్ళైనా, బీఫార్మసీ చదివిన వాళ్ళైనా, నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళైనా, ఈవెన్ దో ఇంజనీరింగ్ సైడ్ పోయినా, బ్యాంక్ జాబ్ అనో లేకపోతే కాలేజీ లెక్చరర్ జాబ్ అనో వీటిల్లో పోయినప్పుడు ఆ గ్రోత్ ఉండదు. సో అక్కడ నీకు అనిపించింది? అదొకటి సార్, నేను ముందుగా భయపడిన విషయం ఏంటంటే అసలు కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఏదైనా ఎంఎన్సీ కంపెనీస్ కానీ ఏదైనా స్టార్ట్అప్ కంపెనీస్కి వెళ్ళాలంటే బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్స్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మంచి కెరియర్ గ్రోత్ ఉందని అనుకున్నాను సార్. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే కోడింగ్ స్కిల్స్ ఉంటే ఏ బ్యాక్గ్రౌండ్ చూసినా సరే మంచి కెరియర్ గ్రోత్ ఉంటుందని తర్వాత అర్థం చేసుకున్నాను. అది ఆటోమేటిక్గా వాళ్ళు మీ ఫ్రెండ్స్ని చూస్తే నీకు అర్థమైంది, వాళ్ళు ఎవరో గైడెన్స్ తీసుకొని వెళ్ళిపోయారు. సో అప్పుడు టర్న్ తీసుకున్నావు ఇక. సో అప్పుడు ఎలా స్టెప్ ఎలా తీసుకున్నావు? జనరల్గా ఇక్కడ ఇంకో 2 పాయింట్లు ఎలా ఉంటాయంటే, మీరు అంత గ్యాప్ ఉంది, మీరు రావాలి. 3.8 అంటే మళ్ళీ ఇక్కడికి ఫ్రెషర్ వస్తే 20,000 25,000 అంటే 20,000-25,000 కంటే ఎక్కువ రాదు. సో అప్పుడు డెఫినెట్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం సజెస్ట్ చేశారు? ఐటీ వైపు వస్తా అంటే ఫ్రెషర్కి వెళ్ళమన్నారా, ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళమన్నారా? అంటే మోస్ట్లీ నేను కన్సల్ట్ చేసిన ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో ఎక్స్పీరియన్స్ మీద వెళ్తేనే మీకు శాలరీ మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడు ఉన్న దాని మీద ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఫ్రెషర్గా జాయిన్ అయితే ఇప్పుడు మీరు సంపాదించిన దానికంటే చాలా తక్కువ సంపాదిస్తారు, ఇప్పుడు మళ్ళీ మీకు శాలరీ తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పారా అసలు ఫ్రెషర్గా వెళ్ళొచ్చు అని? గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రిఫర్ చేసింది అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాను చెప్పారు సార్. ఓకే. నెక్స్ట్ అక్కడ కూడా ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇక్కడ మన దగ్గరికి వచ్చారు అంటే ఎలా వచ్చారు ఇక్కడికి? ఆర్ఎన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది ఎలా తెలిసింది మీకు? అంటే నేను వెతుకుతున్నాను సార్, మంచి ఇన్స్టిట్యూట్ ఏదైనా దొరుకుతుందేమో అమీర్పేట కానీ హైదరాబాద్ సర్కిల్ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తుంటే యూట్యూబ్ నుంచి స్క్రోల్ చేస్తూ దానికి రిలేటెడ్ కంటెంట్ చూసుకుంటూ వస్తున్నాను సార్. అంటే ఐటీ రిలేటెడ్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుందేమో. అప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ ఇంటర్వ్యూ ఒకటి, స్టూడెంట్ ఇంటర్వ్యూ దట్టు చాలా గ్యాప్ ఉన్న నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి యొక్క ఇంటర్వ్యూ చూసాను సార్. చూసారా? ఆ ఇంటర్వ్యూ కొంచెం నాకు మోటివ్ అనిపించింది అనమాట. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి తర్వాత మీకు టైం బట్టి ఉంటుంది. డెమోన్స్ట్రేషన్ అటెండ్ అయ్యి అది ఎక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అయితే అప్పుడు అంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వెళ్ళారా అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్తో? ఒక ఫ్రెండ్ వెళ్ళాడు సార్, అంటే నాతో పాటు ఫార్మసిటికల్స్ వర్క్ చేసేవాడు, ఐటీ వైపు వచ్చాడు. ఫేక్ తో వచ్చాడు అనమాట. ఫేక్ తో వెళ్ళాడు. అక్కడ బీజీవీలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దొరికిపోవడం వల్ల మళ్ళీ ఫార్మసిటికల్స్ కి వర్క్ చేస్తాడు, బ్యాక్ టు పెవిలియన్. అవును సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనము ఫేక్ పెట్టుకోమని చెప్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ కాదు కదా, మళ్ళీ .NET జావా యాడ్ నేర్చుకుంటాం, కోడింగ్ అని చెప్పి టూల్స్ వైపు వెళ్తారు. టూల్స్ వైపు. సో అదే ఎవరైనా సజెస్ట్ చేశారా? డెవాప్స్ నేర్చుకో, AWS ఇన్ఫర్మేటివ్ అనే టూల్ ఉంటుంది సార్, దాన్ని నేర్చుకుంటే కొంచెం ఫ్రెషర్ గానే కాకుండా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అని చెప్పి ఉంటారు. సజెస్ట్ చేసేసారు మా ఫ్రెండ్స్. కానీ తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి వేరొక ఇన్స్టిట్యూట్లోనే కెరియర్ గ్రాఫ్ ఉండి తీసుకున్నాడు అనమాట, ఆన్లైన్ ఇన్స్టిట్యూట్. తను ఆల్మోస్ట్ 10 to 11 months ట్రై చేశాడు, హైదరాబాద్లో నుండి నాతో పాటు రూమ్లో ట్రై చేశాడు, కానీ తనకి సెట్ కాలేదు. సో సెట్ కాకపోతే అంటే వాళ్ళు ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెట్ కాలేదు, వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు సార్ ఏమి. అదే అంటే ఎక్కువ జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఇన్స్టిట్యూట్స్ ట్రైనింగ్ అందరు ఇస్తారు పర్వాలేదు, ఈ ఇంటర్వ్యూస్ పెట్టించే కాడ ఇబ్బంది అవుతుంది. అంటే ప్రొవైడ్ చేసే కాడ కొంచెం అన్నీ వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన అన్ని కంపెనీస్ రావు. సో అలాంటివి జరిగినప్పుడు కొంచెం డిలే అయితే అవుతుంది. సో అతన్ని ఇబ్బంది అయిందా? వేరే. సో అంటే అప్పుడు ఇక నువ్వు దెన్ యూ టేకెన్ ఇటువైపు వచ్చావు. మంచి ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవడమే మన ముందున్న ఫస్ట్. మరి నేను వచ్చినప్పుడు జనరల్గా ఇన్ని రోజులు పడుతుంది అని చెప్పానా? అవును, 6 months మీకు ట్రైనింగ్కి 6 months ఉంటుంది. ఈజీగా ఇంటర్న్షిప్ 6 months ఉంటుంది, దాని తర్వాత ప్లేస్మెంట్లోకి వెళ్తాం. మొదట 6 నెలలు ఇంటర్న్షిప్పే పడుతుంది, అంటే లెర్నింగే, ట్రైనింగ్. తర్వాత మళ్ళీ మీరు ప్లేస్మెంట్కి పోయినాక అక్కడ ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పాను. ఏమని చెప్పానా? ఎన్ని రోజులైనా పట్టవచ్చు అని చెప్పానా? అంటే నువ్వెంత తొందరగా సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే మన మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పారు సార్. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అవన్నీ. అవును సార్. యా. సో అప్పుడు మరి అన్ని అక్కడ చూస్తే ఎట్లయినా చూస్తానికి 6 months to 2 months or 3 months ఇంటర్వ్యూస్కి వేసుకున్నా 8 to 10 months పడుతుంది కదా. అప్పుడు మరి నువ్వేమి ఆలోచించలేదా? జనరల్గా మనం ఎవరైనా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు అమీర్పేట వచ్చారనుకోండి, ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా
2-3 మంత్స్లో మిమ్మల్ని ప్లేస్ చేస్తా అంటారు కదా. మరి R&D 6 to 10 months అంటుండు, 6 to 8 months అంటుండు. బట్ దట్టు కూడా కౌన్సిలింగ్ చేసేటప్పుడు నేను చాలా కఠినంగా చెప్తాను, అంటే మొహమాటం ఎక్కువ చెప్తాను. చెప్పానా? లాంగ్ డ్యూరేషన్ పడుతుంది, ఇదంతా మీ కష్టం మీద ఆధారపడుతుంది, హార్డ్ వర్క్ చేయాలి, 6 నెలలు ట్రైనింగు ప్లస్ ఇంటర్వ్యూస్. అప్పుడు చెప్తాను 10 ఇంటర్వ్యూలు పట్టచ్చు, 20 ఇంటర్వ్యూలు పట్టచ్చు, 30 ఇంటర్వ్యూలు ప్రొవైడ్ చేయటమే నా పని ఉండాలి. అప్పుడు జనరల్గా అక్కడే స్టూడెంట్ రాజేష్ గారు, అక్కడే సంతోష్ సార్, అక్కడే స్టూడెంట్ డైవర్ట్ అయిపోతాడు. అక్కడ స్టూడెంట్ ఏమవుతాడంటే కంగారు వెళ్ళిపోతాడు. అంటే పాపం ఆల్రెడీ ఎక్కడెక్కడో ఎన్నో చేసి వస్తారు కదా. సో ఈ దెబ్బతో 6 నెలలు ట్రైనింగ్ అంటుండు, ఇంటర్వ్యూస్ 3-4 నెలలు అంటుండు, 10 అంటుండు, 20 అంటుండు, 30 అంటుండు. ఇవన్నీ నెలకో 4 ఇంటర్వ్యూలు పెట్టినా కానీ 2 నెలలు పడితే 8 ఇంటర్వ్యూలు, 3 నెలలు అంటే 12, 20 ఇంటర్వ్యూలు అంటే 4-5 నెలలు పడుతుంది. సో అప్పుడు స్టూడెంట్ 10 నెలలు వేస్తాడు. 10-12 నెలలు ఎక్కడ ఉంటాం అని చెప్పేస్తే పక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఎవరైనా 3-4 మంత్స్లో మిమ్మల్ని మేము ప్లే చేసి పడేస్తామని చెప్తారు. సో అక్కడ టెంప్ట్ అయ్యి వెళ్ళిపోతారు. సో అట్లా ఏం కాలే నువ్వు. అంటే ఫ్రెషర్గా ఛాన్స్ ఉంది కానీ మన ఎవరైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్కి అయితే ఓన్లీ R&D ఇన్స్టిట్యూట్ ఒక్కటే అని ఎంత గ్యాప్ ఉన్నా ఫ్రెషర్గా ప్లేస్ చేస్తాం. అసలు ఎక్స్పీరియన్స్ని ఎంటర్టైన్ చేయం మనం, అంటే వద్దనే చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న 150 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 100 మంది అనుకోండి, 100 మందిలో ఇప్పుడు 20 నుంచి 30 మంది ఆల్రెడీ ఎక్కడో అక్కడ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని డెవాప్స్, AWS ఇలాంటి కోర్సులు చేసి ఫేకులు పెట్టుకొని అక్కడ ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళి ప్రాక్సీ లీవ్ చేయించుకొని 3-4 months జాబ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళే మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం కాబట్టి వద్దనే చెప్తాం. సో ఆ బాధితులే ఉన్నారు. సో అక్కడ యు ఆర్ సాటిస్ఫైడ్. ఇబ్బంది పడతావు అని మరి వచ్చినాక మరి ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నువ్వు కొద్ది ఆఫ్ వచ్చేవాడివి జాబ్. షిఫ్ట్స్ ఉండే, అవును. నువ్వు చెప్పేవాడి నేను జాబ్కి వెళ్ళి రావాలి సార్, ఇట్లా జాబ్ చేస్తున్నానంటే జాబ్ మరి అడిగానా జాబ్ గురించి, మరి బంద్ చేస్తావా ఏంటి అనేదో డిస్కషన్ అయితే అయ్యి ఉంటుంది, నాకు గుర్తులేదు. ఎస్, ఇది వ్యాలిడ్ పాయింట్. అంటే జనరల్గా ఆల్రెడీ మంచి జనరల్గానైతే 2 చెప్తాను. ఒకటి 100% మీకు ఫైనాన్షియల్గా బ్యాకప్ ఉంది, పర్వాలేదు, మీరు స్ట్రాంగ్గా మీరు 100% ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంటే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అనుకుంటే వస్తాను గ్యారంటీ అంటే జాబు క్విట్ చేసి రండి. ఇప్పుడు స్టూడెంట్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ కొద్దిగా గొప్ప బాగుంది, స్టూడెంట్ కొద్దిగా డౌట్గా అడుగుతున్నప్పుడు అంటే అటు ఇటు ఉన్నప్పుడు ఏం చెప్తానంటే ఈ యాంగిల్ చెప్తాను, మీరు ట్రైనింగ్ని సైమల్టేనియస్గా నడపండి. సో దానివల్ల రెగ్యులర్గా ట్రైనింగ్ వచ్చే వాళ్ళకి 4 months పడితే మీకు 6 months పడుతుంది, రెగ్యులర్గా ట్రైనింగ్ వచ్చే వాళ్ళకి 6 months పడితే మీకు 8 months పడుతుంది, 2-3 months ఎక్కువ పడుతుంది. కానీ ఎప్పుడైతే మీకు నేర్చుకున్నాను నాకు ఇంకా జాబ్ వస్తుంది అన్నప్పుడు యూ లెఫ్ట్ దట్ జాబ్. సో అది ఎన్ని రోజులు నీకు ఆ ధైర్యం వచ్చింది, జాబ్ వదిలేసినావా, ఎన్ని రోజులకు వదిలేసావు? కానీ ఆ 6 months అయితే నువ్వు 1.5 కనపడ్డావు, నాకు సడన్గా మధ్యాహ్నం కనిపెట్టాడు. ఏంటి మాకు డౌట్ వచ్చేది, ఈ క్యాండిడేట్ మేము మర్చిపోయాను, నేను ఫస్ట్ మాట్లాడింది గుర్తులేదు నాకు, అంటే నువ్వు జాబ్ తర్వాత నేను పిలిచి అడిగా ఏంటి నువ్వు ఎందుకు అతనిది అని అడిగి ఉంటాను, గట్టిగా అడుగుతాను, స్ట్రాంగ్గా అడుగుతాను, ఏంటి నువ్వు ఏంది రావట్లేదు సరిగా అంటే అప్పుడు చెప్పావు. నువ్వు చెప్పినాక 6 months తర్వాత అది ధైర్యం వచ్చినాక వదిలేసావు. ఒక టైంలో నాకు ఒకటి గుర్తుంది, నువ్వు యూ పెయిడ్ ఫర్ ఇంటర్న్షిప్ ఫీజ్, యూ పెయిడ్ ఫర్ ప్లేస్మెంట్. సడన్ నా దగ్గరకు వచ్చేసి నేను ప్లేస్మెంట్స్ వద్దులేండి సార్, ప్లేస్మెంట్ ఫీజు నేను బ్యాక్ తీసుకుంటాను, నాకు ప్లేస్మెంట్స్ ఏమొద్దు, ఇంటర్న్షిప్ వరకు నన్ను అంటే సరే మంచిది అన్నాను. ఒక 1 weekలో నువ్వు ఆ పేమెంట్ తీసుకో అని చెప్పాము. చెప్పినాక మళ్ళా అంటే అదెందుకు అలా ఎందుకు అడిగావు ఆ రోజు? ఎందుకంటే అప్పుడు రెసిషన్ కంటిన్యూ అవుతుంది సార్. సో నేను ఉన్నదాన్ని వదులుకొని మళ్ళీ అసలు వస్తుందో రాదో అనుకున్న దాని మీద మళ్ళీ ట్రై చేస్తే ఇబ్బంది అవుతుంది. కానీ మనకి స్కిల్ అయితే అప్డేట్ అయితే ఎక్కడ ఉంటుంది స్కిల్ వర్క్, అదే మన కోర్స్ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది వరకు విచిత్రం ఆ రోజు నాకు బాగా గుర్తుంది, ట్రై చేద్దాము అనుకున్నాను సార్. మళ్ళీ తర్వాత వచ్చి అంటే టైం బాగున్నప్పుడు వచ్చి మంచిగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుదాం అనుకున్నాను అనమాట. సో స్కిల్ అయితే డెవలప్ చేసుకొని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, అందుకని మీతో ఆ రోజు అట్లా అన్నమాట. అన్నాక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ నువ్వే వచ్చావు. వచ్చేసి లేదు సార్ నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను, నాకు ప్లేస్మెంట్ ఫీజు ఏమొద్దు, నేను ఇంటర్వ్యూస్కి రెడీ అవుతాను అన్నావు. మళ్ళీ ఎందుకు టర్న్ అయ్యావు?
ఎందుకంటే ఒకసారి నేను డెసిషన్ ఒకటి తీసుకున్నాను కదా సార్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నా మీద సెల్ఫ్ డౌట్ నాకే వస్తుంది. ఒకసారి వద్దామంటే అంటే ఈ లోపల ఏమన్నా చేంజ్ చూసావా ఇక్కడ? చేంజ్ అంటే ఓపెనింగ్స్ కూడా కొంచెం ఎక్కువ అయినాయి సార్, ప్లేస్మెంట్లు అయినాయి. సో మనకి ఆ పీరియడ్లో డ్రైవ్స్ ఈయన ముందు కొంతమందికి ఆఫర్స్ ఫట్ వచ్చి ఉంటాయి. అవును సార్, కొన్ని ఒక కంపెనీలో అయితే మల్టిపుల్ ఆఫర్స్ వచ్చేసాయి. జీవీఆర్ 15 ఆఫర్స్ వచ్చాయి. సో దాంతో మనకి మళ్ళీ ధైర్యం వచ్చింది, మార్కెట్ బాగానే ఉందిలే, అప్పుడు అనిపించింది ప్లేస్ అవుతామని మళ్ళీ బ్యాక్ అయి పాపం మళ్ళీ ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు. బట్ చాలా కష్టపడ్డావు నువ్వు, మొండిగా కష్టపడ్డావు. కాకపోతే మధ్యలో శాలరీ ఆగిపోయింది కదా, శాలరీ ఆగిపోయినప్పుడు పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పాడు. నేను కూడా సరే ఇతను ఇట్లా జాబ్ బంద్ చేసి వచ్చింది కదా అని సరే ఆ కంపెనీ ఈ కంపెనీ ఆ కంపెనీ ఈ కంపెనీ అని పుష్ చేస్తామని ట్రై చేసాం. సో ఫైనల్లీ యూ గాట్ జాబ్. కంపెనీ నేమ్ డైనమిక్ ఈ షాపా? ఈ షాప్ ఎన్ని రౌండ్స్ అని? మొత్తం 3 రౌండ్స్ సార్. అంటే 2 రౌండ్స్, ఫస్ట్ రౌండ్ ఏమో ఫేస్ టు ఫేస్ అయింది, తర్వాత మిషన్ టెస్ట్ అయింది, తర్వాత మేనేజర్ రౌండ్ అయింది. ఓకే. సో టోటల్గా పీరియడ్ ఆఫ్ కోర్స్ మొత్తం ఎన్ని రోజులు పట్టింది మనకి? ఇంటర్న్షిప్కి ఎన్ని రోజులు పట్టింది? ఇంటర్న్షిప్కి 6 మంత్స్ పట్టింది సార్. 6 మంత్స్. ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఒక 5 మంత్స్ పట్టింది సార్. 5 అంటే 6 5 11 మంత్స్. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ బ్యాచ్లోకి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవడానికి ఒక 3-4 మంత్స్ పట్టింది సార్. యా, మొత్తం 11 మంత్స్. 11 మంత్స్లో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? అప్రాక్సిమేట్గా 12 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను సార్. అంటే 11 మంత్స్లో నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన టైం 5 నెలలు. అవును సార్. 5 నెలలు 12 అంటే యా ఆల్మోస్ట్ మంత్ ఒక 2-3 అటెండ్ అయ్యావు. అదేలే అటెండ్ అయ్యావు. సో మరి ఈ 12 ఇంటర్వ్యూలలో సో ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యి సెకండ్ రౌండ్కి వెళ్ళటానికి ఎన్ని ఇంటర్వ్యూస్ పట్టింది? ఒక 3-4 ఇంటర్వ్యూస్ పట్టింది. ఫస్ట్ 3-4 ఇంటర్వ్యూస్ నువ్వు ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ అవ్వలే. సో ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ అవ్వలే 3-4 ఇంటర్వ్యూస్లో. సో అప్పుడు ఏమైంది? అప్పుడంటే రివిజన్ లేదు సార్ సరిగ్గా. ఎప్పుడైతే కోర్స్ కంప్లీట్ అయిపోయిందో డైరెక్ట్ గా వచ్చేసాను అనమాట ఇంటర్వ్యూ బ్యాచ్ కి. సో ఇంటర్వ్యూస్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాను, అటెండ్ అవుతున్నాను, కానీ రిజల్ట్ రావట్లేదు. సో ఇప్పుడు తర్వాత అర్థమైందంటే రివిజన్ కూడా తక్కువైంది అనిపించింది. తర్వాత కొంచెం బ్యాకప్ అయ్యేసరికి ఒక 2-3 మంత్స్ పట్టింది సార్. 2-3 మంత్స్ పట్టింది. సో తర్వాత ఎన్ని ఇంటర్వ్యూస్లో సెకండ్ రౌండ్ క్లియర్ చేసావు? 4 ఇంటర్వ్యూస్ సెకండ్ రౌండ్ అండ్ 3 ఇంటర్వ్యూస్ లో ఫైనల్ వరకు వెళ్ళాను సార్. సో డ్యూ టు కొన్ని కన్స్ట్రెంట్స్ వల్ల 3 ఇంటర్వ్యూస్ లో ఫైనల్ రౌండ్ వరకు వచ్చినప్పుడు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఫస్ట్ కంగారు పడ్డాడు క్యాండిడేట్, నేను బాగా చూశాను, ఫ్రస్ట్రేట్ అవుతుండు 3-4 ఇంటర్వ్యూస్. ఎప్పుడైతే సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్కి వచ్చాడో ఆయనకు ధైర్యం వచ్చింది. యూ గాట్ కాన్ఫిడెన్స్, రైట్? యా. సో ఫైనల్లీ ఎనీహౌ ఒక్కటైతే వాస్తవం, మనం ఇప్పుడున్న ఇంటర్వ్యూ బ్యాచ్లో ఈజ్ వన్ ఆఫ్ ద డెడికేటెడ్ పర్సన్. వర్క్డ్ హార్డ్, చాలా కష్టపడ్డాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వస్తున్న శాలరీని వదిలిపెట్టి ఉన్న జాబ్ను వదిలిపెట్టి ట్రై చేయటం అయితే ఈఎంఐలు పర్సనల్ కమిట్మెంట్లు ఉంటాయి, కానీ లక్కీలో యూ గాట్ జాబ్. ఎప్పుడు ఆన్ బోర్డ్ ఎప్పుడు ఇందులో? మండే. ఓకే. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎలా జరిగింది అంటే లైక్ నీకు అంటే ఈ టైమ్ ఈ పీరియడ్ 11 మంత్స్ పీరియడ్లో 5 మంత్స్ యు ఆర్ వితౌట్ శాలరీ కదా. ఈ వితౌట్ శాలరీ పర్సనల్ కమిట్మెంట్లు ఇంట్లో నుంచి ప్రెజర్స్ ఓవరాల్గా వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేసావు? వచ్చిందా ప్రెజర్? ప్రెజర్ అయితే ఫుల్గా ఉండేది సార్. ఇంట్లో అంతా నాకు 15,000 అయ్యేది అనమాట నా ఎక్స్పెన్సెస్ ప్లస్ ఈఎంఐస్ అన్ని కలుపుకొని. సో అదేంటే నేను సేవింగ్స్ అయితే ఏం లేవు, మొత్తం అన్ని ఇంటికి వచ్చినప్పుడు అయిపోయినాయి. తర్వాత నేను వర్క్ చేసిన 3.5 years వర్క్ చేసిన పిఎఫ్ ఏదైతే ఉందో అది తీసుకొని అది అయిపోయేంత వరకు ట్రై చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఏదో పార్ట్ టైం జాబ్ చూసుకొని ఐటీని అయితే వదలకూడదని అనుకున్నాను. ఓకే. నౌ హ్యాపీయా? హ్యాపీ సార్. ఫైనల్లీ యూ రీచ్డ్ యువర్ గోల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.